అవునా కొంచెం కొద్దిగా వాల్మీకి యూత్ అధ్యక్షులు అదేవిధంగా వాల్మీకి గ్రామ అధ్యక్షులు నరేందర్ అన్న ఒక్కసారి కొద్దిగా जय बोलो वाल्मीकि भगवान की जय वाल्मीकि जय वाल्मीकि जय वाल्मीकि जय वाल्मीकि जय बोलो वाल्मीकि भगवान की जय वाल्मीकि जय वाल्मीकि जय वाल्मीकि जय वाल्मीकि शुद्धोदक पात्रेण हस्तमाचार्य आपो इष्टामयो भुवस्थानं मूर्तेर्दातनामहेरणाय तत्सजयोपदमोरदस्तस्य भाजयतेहनः उचतीरिवमातरः तस्मारङ्गमामोः तस्याय जन्मथा आपो जनयथाचनः अलङ्करणार्थम् आभरणार्थम् जय बोलो वाल्मीकि भगवान की जय। అమ్మ ఒక్క ఫోటో అమ్మ కొద్దిగా ఆయిగా ఓకే అన్న కొద్దిగా నువ్వు అన్న ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यमर्घ्यं मुखे आचमनीयं समर्पयामि शुद्धोदकस्नानम् आपो इष्टामयो भुवस्थानं ऊर्जेददातना महेरणाय चक्षुषयो वश्वतमोरदस्तस्य भाजयतेहनः उचतीरिवमातरः तस्मारङ्गमामपो అమ్మ అమ్మ ఇక్కడ మేడం సార్ ఒక పరి సార్ वाल्मीकि महाराज की जय वाल्मीकि महाराज की जय जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम అమ్మ ఒక పరి ఇట్లా ఓకే థ్యాంక్ యూ हरति कई कोननी जननी हरति कई कोननी जननी మేడం మీరు పట్టుకోండి మేడం సార్ ఒక ఫోటో కొంచెం వెనక్కి రండి. మేడం మీరు పట్టుకోండి మేడం అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క దాంట్లో ఎస్సీ ఉంది, ఒక చోట ఎస్టీ ఉంది, కొన్ని చోట్ల ఎస్సీ జాబితాలో ఉన్నారు, కొన్ని చోట్ల ఎస్టీ జాబితాలో ఉన్నారు. సో మనం ఇక్కడ ఎస్టీ జాబితాలో కావాలని అడుగుతున్నాం మన రాష్ట్రంలో. సో దేశంలో అనేక రాష్ట్రాల్లో వాళ్ళు ఉన్నారు. సో ఆ రాష్ట్రాల్లో వాళ్ళు అక్కడ వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళు ఎస్టీలగా ఎస్సీలని వాళ్ళు అక్కడ పెట్టుకున్నారు. సో అవును. అయితే ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే రెండు పక్కల కర్ణాటక, ఇక్కడ కర్ణాటకకి వెళ్ళి ఎక్కువ వాళ్ళు కర్ణాటక నుంచే అప్పుడు ఈ ప్రాంతంలో కర్ణాటకలే ఉన్నది మనది కూడా కొంత. కాబట్టి
ఎక్కువ శాతం వాల్మీకులు ఇక్కడ ఉన్నారు. మనం ఎక్కడ లేరు, మామూలు జిల్లాలోనే ఎక్కువ ఉన్నారు. మిగతా వాళ్ళు ఉన్నారంటే ఈ నుంచి పోయి అక్కడ ఉద్యోగం రీత్యానో లేకుంటే ఇంకో రీత్యానో వ్యాపారం రీత్యానో పోయినోళ్ళే తప్ప కుటుంబాలు అయితే ఎక్కువ మొత్తం పాలమూరు జిల్లాలోనే ఉన్నాయి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే ఉంది. సో ఆ విషయాలన్నీ కూడా పైన అప్పుడు అమిత్ షా గారికి కూడా తెలిపినాము. దాని విషయాలు ఎందుకంటే అమిత్ షా గారి యొక్క అంటే వారి యొక్క సహకారం కూడా దీంట్లో అవసరం అవుతుంది. సో వారికి కూడా దృష్టి కూడా తీసుకుపోయినాం. సో వారు కూడా సానుకూలంగా స్పందించారు. దేశవ్యాప్తంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కేటగిరీలో ఉన్నారు కాబట్టి వీళ్ళని ఖచ్చితంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఇక్కడ నుంచి తీర్మానం చేసి పంపినారు. కాబట్టి దాంట్లో ఏదైనా లోపాలు ఉంటే మళ్ళీ రాష్ట్రానికి మళ్ళీ ఇక్కడ రాపించి తెప్పించుకున్నాం, అది కూడా తెప్పించుకున్నాం. మీ అందరి తరఫున కూడా ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషుల దీని మీద ఎప్పటికప్పుడు ఆఫీసులల్లో కాగితాలు ఏం కావాలి ఏందనేది వాళ్ళు తీసుకొచ్చి పాపం ఎప్పుడేది ఉన్నా కూడా తీసుకొస్తున్నారు, పోతున్నారు, తెస్తున్నారు, కలుస్తున్నారు వాళ్ళని కూడా. సో మొన్న కూడా వాళ్ళు ఢిల్లీకి వచ్చిండు, ఆయన వచ్చిండు. మొన్న కూడా హైదరాబాద్ ఢిల్లీకి వచ్చి కలిసిపోయినారు, మళ్ళీ వాళ్ళు కలిసిపోయినారు. ఇంకా పార్లమెంట్ నడుస్తలేదు, పార్లమెంట్ అయిపోయాయి కాబట్టి ఒకసారి మళ్ళీ అందరం కలుగుతాం లేండి, అధికారులు కలిసి దాన్ని మూవ్ చేద్దాము. ఎందుకంటే అంతకుముందు లక్ష్మణ్ గారు కూడా ఓబీసీ జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి వారికి కూడా దీని మీద మంచి అవగాహన ఉన్నది. వారు కూడా పార్లమెంట్లో రాజ్యసభలో కూడా ఆయన కూడా మాట్లాడినాడు. సో జిల్లా అధ్యక్షుడు రామచంద్రరావు గారు కూడా ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా దీని విషయం వారి దృష్టికి ఉన్నది. ఇప్పుడు కూడా వారు కూడా సానుకూలంగా లేదు, దీన్ని మనం చేపియాలి అంటున్నా. ఏం మొత్తం ఎంతో లక్షలాది మంది ఉండి అన్యాయం జరిగేది ఏమి లేదు ఇంకొక వర్గానికి. ఇది మొత్తం మహబూబ్నగర్ జిల్లాలలో మాత్రమే ఉన్నారు. తక్కువ జనాభా ఉన్న వాళ్ళు కూడా 4 లక్షల లోపలనే ఉంటారు, ఎక్కువ కూడా లేరు. సో వారికి అందరికీ కూడా రిజర్వేషన్లో కొందరికి అపోహ ఏముందంటే అరే వాల్మీకులను ఎస్టీలో చేస్తే మాకు అన్యాయం జరుగుతుందని వాళ్ళు రెచ్చగొడుతున్నారు. సో రెచ్చగొడడం కాదు, ఎంత జనాభా పెరిగితే అంత జనాభా రిజర్వేషన్ అందుతుంది. ఎవరికి నష్టం జరగదు. ఇట్లా లేనిపోని అపోహలు సృష్టిస్తే దాన్ని నమ్మి మీరు ఓరు అనుకోవడం కరెక్ట్ కాదు. మీరు వాళ్ళు నన్ను ఎమ్మడే ఫోన్ చేసి నాకు అందరూ ఫోన్లు చేసి మీరు ఎట్లా చెప్తారు ఎస్టీలో చేర్చాలంటే మీరు ఎట్లా మాట్లాడతారు, మీకు ఓట్లు వేసినామా మేము అది ఇదని నాకు ఫోన్లు చేసి మాట్లాడారు చాలా మంది. మాకు లమ్మడోళ్ళకి అన్యాయం చేస్తున్నారు మీరు అని అంటే ఎవరికి అన్యాయం చేయను, మీరు బాగుండాలి వాళ్ళు బాగుండాలి, మీకు ఎవరికి అన్యాయం జరగదు. మీకు రిజర్వేషన్లో మీకు ఏ శాతం వాళ్ళు ఈరోజు ఎస్టీ జాబ్ కాబట్టి ఆ శాతం రిజర్వేషన్ కూడా పెరుగుతుంది, మీకు అన్యాయం జరిగేది ఏమి ఉండదని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. సో కాబట్టి ఈ విషయంలో తప్పకుండా శక్తి వంచన లేకుండా ఖచ్చితంగా కృషి చేస్తున్నాము. ఖచ్చితంగా దీన్ని చేయించే విధంగానే మనం పనిచేస్తాం. అందరికీ ధన్యవాదాలు. తొందరగా కట్టుకోండి. సీసీ గుంటలో ఈరోజు ఎంపీ నిధుల నుంచి ఇక్కడ కమ్యూనిటీ హాల్ ఒకటి నిర్మాణం చేయడానికి శంకుస్థాపన చేయడం జరిగింది. 9 లక్షల విలువతో కూడినటువంటి ఈ యొక్క కమ్యూనిటీ హాల్ని మరి వాల్మీకుల అనేక అవసరాల కోసం మల్టీపర్పస్ కోసమని దీన్ని ఈ యొక్క హాల్ని ఉపయోగించుకోవడం కోసం ఇక్కడ నిర్మాణం జరుగుతూ ఉంది. దాంట్లో ఈరోజు దాని శంకుస్థాపన కారణంగానే ఇక్కడ వాల్మీకి గారిని కూడా పూజించుకొని ఈ కార్యక్రమాన్ని ఇక్కడ శంకుస్థాపన చేసుకున్నాం. తొందర లోపలనే మరి దీన్ని పూర్తి చేసుకుంటారు. మళ్ళీ శంకుస్థాపన ఈరోజు అయిన ప్రారంభోత్సవం కూడా చేసుకుంటాం. ఎందుకంటే దీని నిధులకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎంపీ ల్యాడ్స్ కాబట్టి నిధులు రావేమనేటటువంటి అనుమానం కూడా భయం కూడా అవసరం లేదు. కాబట్టి తప్పకుండా ఈ బిల్డింగ్ పూర్తయిన వెంబడే బిల్ రికార్డ్ అయిన వెంబడే దీనికి ఫండ్స్ కూడా రిలీజ్ కాబడతాయి. కాబట్టి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు ఫండ్స్ రిలీజ్ కోసం కూడా. సో అభివృద్ధి విషయంలో ఎంపీ నిధుల నుంచి అనేక కార్యక్రమాలు అంటే మనకు ఉండేటటువంటి పరిధి ఏంటంటే 7 నియోజకవర్గాలు. 7 నియోజకవర్గాల్లో సంవత్సరానికి మాకు 5 కోట్లు కేటాయింపు ఉంటుంది. 5 కోట్లలో ప్రతి నియోజకవర్గానికి కూడా 60 లక్షల కంటే 70 లక్షలు ఒక్కొక్క నియోజకవర్గానికి వస్తుంది. ఏదైనా అత్యవసరమైనటువంటి పనులు కావాలన్నా, ఏదైనా ఊళ్ళల్లో మాకు చీకటి ఉంది ఓ లైట్ హైమాస్ లైట్ కావాలన్నా, ఏదైనా ఎక్కడైనా ఇక్కడ ముఖ్యంగా కమ్యూనిటీ హాల్ కొరత లేని చోట కమ్యూనిటీ హాల్ కావాలన్నా, అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి పనుల కోసమే ఎంపీ ల్యాడ్స్ నుంచి మనం ఖర్చు చేయడం జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా ఇక్కడ అందరూ కోరిన వాల్మీకి సోదరులందరూ కోరినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఈ కమ్యూనిటీ హాల్ కోసం మనం ఇక్కడ శాంక్షన్ ఇప్పించడం జరిగింది. మరి ఈరోజు ఆ పనులు కూడా ప్రారంభం చేసుకుని అభివృద్ధి విషయంలో కేవలం ఎంపీ నిధులతోనే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను
ప్రజలకు అందించడంలో కానీ ప్రజలకు అవగాహన కలిగించడంలో కానీ పెద్ద ఎత్తున ఈరోజు జిల్లాలో గ్రామం ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ పథకాలు వస్తున్నాయి, వీటన్నిటిపైన కూడా అవగాహన ఈరోజు పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్త కూడా ఇవాళ కలుగుతుంది, ప్రజలకు కూడా కలుగుతూ ఉంది. ఈరోజు సామాన్యులకు ఇంతకుముందు ఎప్పుడంటే రేషన్ కార్డు అనగానే రేషన్ బియ్యం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుంది అనేటటువంటి ఇది ఉండేది. ఈరోజు ఒక రేషన్ కార్డు ఇచ్చినా, రేషన్ బియ్యం ఇచ్చినా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవాళ ఉచితంగా ప్రతి పేదవాళ్ళకు కూడా ఉచిత బియ్యాన్ని అందజేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఈరోజు కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు వాళ్ళ అకౌంట్లలో 2000 3 సార్లు అకౌంట్లలో వేయడమే కానీ, ఎరువులు పెద్ద ఎత్తున సబ్సిడీ కింద రైతులకు ఎరువులు అందజేయడమే కానివ్వండి. అంటే సబ్సిడీ కింద అంటే ఒక్క ఎకరాకు కనుక రైతులు కనుక లెక్కేసుకుంటే DAP కానీ, యూరియా కానీ, అదేవిధంగా NPK కానీ ఇవన్నీ కనుక ఎరువులు వీళ్ళు కొనేటటువంటి ఎరువులు ఒక ఎకరాకు వాళ్ళు వాడే ఎరువులు కిసాన్ సమ్మాన్ నిధి కనుక లెక్కేసుకుంటే ఒక ఎకరాకి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక్కొక్క రైతుకు 21 నుంచి 22,000 మిగులుతున్నాయి. కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయంలో కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇక్కడ ఉన్న ప్రభుత్వం రైతు బంధు ఇస్తా అని చెప్పి 15,000 ఇస్తానని ఇప్పటిదాకా రైతు బంధు 15,000 ఇవ్వలేదు, మన దాన్ని 12,000 అన్నారు. 12,000 కూడా అందరికీ అందియలేదు. సో ఇట్లా ఇచ్చిన మాటను తప్పకుండా రైతులకు ఏదైతే ఎలక్షన్లలో ఎలాంటి హామీ లేకున్నా రైతుల యొక్క సంక్షేమం కోసం నరేంద్ర మోదీ గారు అనేక కార్యక్రమాలు చేపట్టిన గిట్టుబాటు ధర అయితేనేమి, అనేక రైతులకు ఈరోజు పెద్ద ఎత్తున గిట్టుబాటు ధరలతో పాటు డ్రోన్ ద్వారా కూడా వాళ్ళు పంటలల్లో పొలాలల్లో ఎరువులు వేసుకోవాలనుకున్నా, మందు కొట్టాలన్నా డ్రోన్ కూడా ఈరోజు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే ఏ గ్రామంలోనైనా మహిళా సంఘం ద్వారా డ్రోన్ కనుక అప్లై చేసుకుంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతులందరూ దాన్ని ఒక్కొక్క రోజు కిరాయిగా తీసుకొని ఒక పొలానికంతా మీరు ఒక రోజు 2 రోజులు 3 రోజులు మందు కొట్టుకుందని కనీసం 2-3 గంటల్లోనే మీ తోటల మీ చేన్ల మొత్తం మందు కొట్టుకోవచ్చు, ఎరువులు వేసుకోవచ్చు. ఆ విధంగా డ్రోన్ను కూడా ఇవాళ నరేంద్ర మోదీ గారు రైతుల కోసం అందజేస్తూ ఉన్నారు సబ్సిడీ కింద. సో ఇవన్నీ అనేక పథకాలు ఉన్నాయి, అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా తెలుసుకోవాలి, మీకు అర్థం కావాలంటే లోకల్ బాడీలు అంటే స్థానిక సంస్థలు అంటే వార్డు మెంబర్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ వీళ్ళందరూ కనుక భారతీయ జనతా పార్టీ నుంచి గెలిస్తే ఈరోజు కేంద్రం నుంచి ఏమేమి వస్తాయని చెప్పడానికి మీకు వాళ్ళకంతా కూడా అవకాశం దొరుకుతుంది, మీకు అందరికి తెలుసుకునే అవకాశం దొరుకుతుంది. కాబట్టి రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీరందరూ ఒకటై అందరినీ చూసిండ్రు, అన్ని పార్టీలను చూసిండ్రు. ఒకసారి నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీని గెలిపియాలి. ఈ స్థానిక సంస్థల్లో గెలిపించుకుంటేనే రేపు రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయాన్ని ప్రజల మనసుల్లో ఉంది. ఈసారి మోదీకి వేయాలి, బీజేపీకి వేయాలి, అందరినీ చూసినామని. కాబట్టి అదే రకంగా మీరు అందరూ కూడా సహకారం చేయాలని చెప్పి ఉన్న మా రైతు సోదరులని, మహిళలను, అక్కలను, చెల్లెలను, యువకులను అందరూ నేను కోరుతున్నా. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసి భారతదేశం యొక్క అభివృద్ధి లక్ష్యంగా నరేంద్ర మోదీ గారు ఏదైతే పనిచేస్తున్నారో భారతదేశం యొక్క పేద ప్రజల యొక్క అభివృద్ధి, ప్రాంతాల అభివృద్ధి, దేశం అభివృద్ధి, ఈ యొక్క దేశాన్ని ప్రపంచ దేశాల్లోనే అభివృద్ధి చెందిన దేశంగా నిలబెట్టాలనేటటువంటి ఒక వికసిత్ భారత్ లక్ష్యంతో నరేంద్ర మోదీ గారు ఏదైతే ఇవాళ పనిచేస్తూ ఉన్నారో ఆ లక్ష్యానికి మనం అందరం కూడా మద్దతుగా నిలబడి మన అభివృద్ధి, మన దేశ అభివృద్ధి అనేటటువంటి ఆలోచనతోన ప్రతి ఒక్కరు కూడా ఈ రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలు అన్నింటిలో కూడా వీళ్ళందరూ లబ్ధి పొందాలి. ప్రతి ఒక్కరికి వీటిపైన అవగాహన కలిగించే విధంగా గ్రామాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో కాబట్టి ఈ యొక్క ఎంపీ ల్యాడ్సే కానీ కేంద్ర ప్రభుత్వ నిధులతో రోడ్లు కానీ ఈరోజు రోడ్లు ఎక్కడ ఏ రోడ్డు వేస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవే, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు ఏమీ లేవు. రోడ్ లేదని శాంక్షన్ వచ్చిందంటే ఏనిక ముందుకు వస్తలేరు, పైసలు వస్తలేవని, బిల్లులు వస్తలేవని. నేషనల్ హైవేసు కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేసేటటువంటి డెవలప్మెంటే జరుగుతుంది తప్ప ఇతరత్రా డెవలప్మెంట్ అనేది మనం ఎక్కడ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిధులు లేకుండా ఎక్కడ కూడా ఎలాంటి అభివృద్ధి ఈ రాష్ట్రంలో జరగడం లేదు. కేంద్ర ప్రభుత్వం నిధులు 60%, కొన్నిట్లో పూర్తిగా 80%, కొన్నిట్లో పూర్తిగా కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. మరి దానికి సంబంధించి మరి ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఈరోజు ఎంపీ ల్యాడ్స్లో ఇక్కడ డెవలప్మెంట్ కింద ఈ నిధులు మా నిధులు కేటాయిస్తున్నాం. గతంలో కూడా NREGS కింద కూడా నిధులు ఇక్కడ ఇప్పించినాం. సో జిల్లా మొత్తం కూడా చాలా నియోజకవర్గాలు కూడా ఇప్పించినాం. అట్లే కూడా భవిష్యత్తులో మళ్ళీ NREGS కింద కూడా NREGS కింద అంటే ఉపాధి హామీ పనులు చేస్తున్న వచ్చే డబ్బంతా కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ఇస్తున్నటువంటి ప్రభుత్వం నుంచి వచ్చే నిధులే. అదేవిధంగా NREGS కింద గ్రామాల్లో వేసే CC రోడ్లు కూడా
మొత్తం కేంద్ర ప్రభుత్వం ద్వారా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ద్వారా వస్తున్న నిధుల ద్వారానే గ్రామాల్లో సీసీ రోడ్లు అవుతున్నాయి, అంగన్వాడీ భవనాలు అవుతున్నాయి, గ్రామ పంచాయతీ భవనాలు అవుతున్నాయి, రైతు వేదికలు కానీ, వైకుంఠ ధామాలు కానీ, అంగన్వాడీల భోజనం కానీ, అంగన్వాడీలో పిల్లలకు గర్భవతులకు బాలింతలకు పౌష్టికాహారం కానీ, స్కూల్లో పిల్లలకు మధ్యాహ్న భోజనం కానీ, పిల్లలకు యూనిఫామ్లు కానీ, వీటన్నిటిలో కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర ఉన్నదని చెప్పి ఈ సందర్భంగానే తెలియజేస్తాను.